బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎన్నికల జోష్ పెంచుతున్నారు. నిన్న నల్గొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పలు చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయనున్నారు. శాకాహార, మాంసాహార మార్కెట్లో అధికారుల సమీకృత భవనాలు ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు. ఇక మంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎన్నికల జోష్ పెంచుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ తెలుపుతారు. శ్రీకాంత్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎలక్షన్లకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా బిజీ షెడ్యూల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు జగిత్యాల జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలలో కూడా పర్యటించనున్నారు. దాదాపు 322 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మొదటగా హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో జగిత్యాల జిల్లాకు చేరుకుని జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవన ప్రారంభోత్సవం అనంతరము డబుల్ బెడ్రూమ్లు, అంటే దాదాపు కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులకు కేటాయించనున్నారు. అనంతరం అక్కడ జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన ప్రసంగించనున్నారు. దాని తర్వాత ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఆయన పాల్గొననున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లతో పాటు వ్యవసాయ మార్కెట్లు, శాకాహార, మాంసాహార సమీకృత మార్కెట్ను ప్రారంభించడమే కాకుండా అక్కడ కూడా మీటింగ్ లో ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం సమయంలో రాజన్న సిరిసిల్ల చేరుకోనున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఆయన అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బిజీగా గడపనున్నారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీని ముచ్చటగా 3వసారి అధికారంలోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా బిజీగా పర్యటనలు గడపడమే కాకుండా ప్రతిపక్ష విపక్ష పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ ఒక పంచి డైలాగులతో కూడా అతను ప్రసంగిస్తున్నారు. నిన్న మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నేతల పట్ల ఆయన ఒక వ్యంగ్యంగా కూడా ఒక ప్రకటనలు చేసిన పరిస్థితి ఉంది. వచ్చి కరెంటు వైర్లను పట్టుకొని చూడండి, ఉందా లేదా తెలుస్తుందని ఒక వ్యంగ్యాస్త్రాలు కూడా విసరడం జరిగింది. అంతేకాకుండా మోదీపై కూడా ఆయన ఒక బీజేపీకి సంబంధించి ఆ స్టీరింగ్ ఎవరి అదానీ చేతుల్లో ఉంది అంటూ కూడా ఆయన ఒక ఘాటు విమర్శలు చేయడం జరిగింది. మొత్తానికి ప్రతిపక్ష విపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో ప్రతిరోజు కూడా పర్యటనతో బిజీగా రాబోయే రోజుల్లో ముచ్చటగా 3వసారి అధికారం చేపట్టడానికి తన వంతుగా కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ప్రియా. అయితే శ్రీకాంత్, ఇప్పుడు కేటీఆర్ పర్యటించబోతున్న వేళ అధికారులు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? అధికారులు ఇప్పటికే ముందస్తుగా అన్ని భారీ బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు ఎస్పీ భవన ప్రారంభోత్సవంతో పాటు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుతో పాటు శాకాహార, మాంసాహార మార్కెట్, అంటే దీనికి సంబంధించి అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిన్నటి నుండి కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించారు. డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, వ్యవసాయ మార్కెట్, ఈ శాకాహార మాంసాహార సమీకృత మార్కెట్ తో పాటు ఎస్పీ కార్యాలయం ఇదంతా కూడా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తానికి అధికార యంత్రాంగంతో పాటు స్థానిక రాజకీయ నేతలంతా కూడా ఈ మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రియా. శ్రీకాంత్, సుమారు ఎన్ని డబుల్ బెడ్రూమ్లను ఆయన పంచబోతున్నారు?
ఆయన ఈ రోజు దాదాపు నూకపల్లిలో నిర్మించిన 280 కోట్లతో నిర్మించిన 4520 డబుల్ బెడ్రూమ్లను మొదటి విడతగా పంపిణీ చేయనున్నారు. తదనంతరం 3722 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ప్రియా, అయితే ఇప్పుడు చూసుకుంటే ఆయన ప్రసంగించే బహిరంగ సభలో ఎంతమంది హాజరు కాబోతున్నారు అండ్ ఆయన ప్రసంగించే సభలో ఏ అంశాలపై ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది? దాదాపుగా ఆయన ప్రసంగించే సభ అంటే పబ్లిక్ మీటింగ్ లో పెద్ద ఎత్తున కూడా ప్రజానికి అంటే ఇప్పటికే అధికారులు, రాజకీయ నేతలు స్థానిక నేతలు అయితే జన సమీకరణ పెద్ద ఎత్తున చేస్తున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రధానంగా ముచ్చట మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతిపక్ష విపక్ష పార్టీలను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. వైఫల్యాలను అంటే ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి ఒక టార్గెట్ చేస్తూ కూడా ఆ పార్టీలు వస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. తెలంగాణ 9 ఏళ్లలో తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ధి ఏంటి, గ్రామంలో రోడ్ల నిర్మాణాలు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు అయితేనేమి, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, ఇలా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు తెలంగాణ రాష్ట్రము బంగారు తెలంగాణ దిశగా కూడా వెళ్తున్నామని చెప్పేసి ఆయన ప్రసంగించనున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష విపక్ష పార్టీలను టార్గెట్ చేసి ఈసారి మాత్రం ఎలాంటి చోటు ఇవ్వకూడదు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి అధికారం పట్టగడితేనే అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమంటూ కూడా ఆయన ప్రసంగించనున్నారు. ప్రియా, శ్రీకాంత్, ప్రజల ఓట్లు, అందరి ఓట్లు దక్కించుకోవడానికి అసలు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్లాన్స్ చేసింది? ఇలా పర్యటించబోవడమేనా, ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా? పెద్ద ఎత్తున అంటే దాదాపు ఇప్పుడు 9 ఏళ్ల నుంచి కూడా అధికారం చేపట్టిన తర్వాత డబుల్ బెడ్రూమ్లపై కాస్త సందిగ్ధత నెలకొంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది డబుల్ బెడ్రూమ్లు నిర్మించినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా వాటిని కేటాయించకుండా కేవలం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ మైలేజీ కొరకు అంటే రానున్న రోజుల్లో అధికారం చేపట్టే దిశగా కూడా పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో జోరు పెంచిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ దాదాపు లక్షలాది డబుల్ బెడ్రూమ్లను కూడా ఇప్పుడు ఈ నెల రోజుల నుండి కూడా కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఎక్కడికక్కడ స్థానిక నేతలు కూడా ప్రతి మంత్రి కూడా ప్రతిరోజు నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి పనుల్లో కూడా మంత్రులు సైతం మమేకమవుతూ అంటే రాబోయే రోజుల్లో అధికారం దిశగా కూడా వాళ్ళు ఒక ప్రసంగాలతో చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకి పెద్ద ఎత్తున చేరవేయడానికి తమ అంటే పెండింగ్ లో ఉన్న పనులు, అభివృద్ధి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలైతే ఇప్పుడు ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ రావడంతో అభివృద్ధికి అంటే కార్యక్రమాలు మాత్రం ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ లోపు త్వరితగతిన ప్రజల్లోకి చేరుకునేందుకు పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ముమ్మరం చేశారు ఈ అధికార పార్టీ నేతలని చెప్పవచ్చు. ప్రియా, రైట్. అయితే శ్రీకాంత్, ఇప్పుడు జగిత్యాల, సిరిసిల్ల తర్వాత నెక్స్ట్ ఏ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించబోతున్నారు? ఈ రోజు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లాతో పాటు ధర్మపురి నియోజకవర్గము, తదనంతరం సాయంత్రం వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. రేపు షెడ్యూల్ ప్రకారము మళ్ళీ వేరే జిల్లా అంటే ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కూడా ఉండడంతో నెక్స్ట్ టార్గెట్ నిజామాబాద్ జిల్లాలో కూడా పర్యటించే అవకాశాలు ఉండని కూడా చెప్పవచ్చు. అంటే పసుపు బోర్డు రావడంతో కాస్త సందిగ్ధంలో కూడా అంటే నిన్న మోడీ పసుపు బోర్డును ప్రకటించడంతో నిజామాబాద్ జిల్లా పర్యటన కూడా కాస్త ఆలస్యమయ్యి అంటే ఇప్పుడు అక్కడ అంతా దాదాపుగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు పసుపు బోర్డును సాకుగా చూపించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన దానికి అంటే ఇప్పుడే తేరుకోలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. కాస్త విరామం ఇచ్చి నిజామాబాద్ జిల్లాలో పర్యటించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.